హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కొండపై అయితే వెళ్తున్నాము. నేను బాగా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. తాళం వేస్తున్నాడు. నేనైతే సమోసా తింటున్నా. పిచ్చోళ్ళకి రెడీ అయ్యాడు కదా. చినుకులు పడుతున్నాయి. సూపర్లు. ఇవే వేసుకోనా? ఇవే వేసుకోనా? అవి వేరే వేసుకోనా? చెప్పులు బ్లాక్ కంటిన్యూ వ్లాగ్ అయితే ఉంటుంది, చూసేయండి. దేనికి వెళ్తున్నాము, ఏమేమి కొంటాము, చినుకులు పడుతున్నాయి బావా. అవేం చేయవు అంటుండు. వాన పడక అప్పుడు చదువుతా. బట్టలు ఆరేస్తున్నాయి. ఆడవాళ్ళకి ఇదే ఉంటుంది కదా, వర్షం పట్టేప్పుడు బయటకు వెళ్తే బట్టలు తడిసిపోతాయేమో. రోడ్ వేసినప్పుడు పేర్లు రాసుకున్నాం అనమాట మేము. ఇగో ఇక్కడ కూడా తమ్నెల్ అయితే చూసారు కదండి, మా ఊరు కనుక్కోవచ్చు అని. ఇది జాళ్ళపాలెం కమాన్ అండి. అండ్ ఇక్కడ ఫేమస్ జాతర అయితే జరుగుతుంది. ఇటు రైట్ సైడ్ జాళ్ళపాలెం కమాన్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మా విలేజ్ అండి. ఇక్కడైతే చినుకులు పడుతున్నాయండి. చున్నీ కప్పుకొని ఉన్నా. బాగుండి క్రిస్టియన్లా ఉన్నాం అంటున్నాడు. నేను క్రిస్టియన్, నేను చిన్నప్పుడు చర్చికి కూడా వెళ్ళానని చెప్పాను అనమాట. ఇదిగోండి ఫేమస్ జాతర అని చెప్పాను కదా, ఉగాది తిరునాళ్ళనమాట. మా సైడ్ తిరునాళ్ళని అంటారు. జాతర అంటే ఎక్కువ మందికి అర్థమైద్ది. సో ఇదే టెంపుల్ అండి. మనం ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు అటు ముందు నుంచి అయితే వెళ్ళము, వెనక నుంచి వెళ్ళేసే వెళ్తాం అనమాట. అంటే ముందు నుంచి వెళ్తే దేవుణ్ణి వెనకేసి వెళ్ళినాము అన్న ఫీలింగ్ ఉంటుంది. సో మా ఊరు తెలిసిన వాళ్ళందరూ అయితే వెనక నుంచే వెళ్తారు. ఫేమస్ జాతర కదని చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. ఒక 3-4 కాదు, ఒక 5-6 ప్రభలు అయితే ఉంటాయి. ఫేమస్ జాతర అనమాట. అది ఇక్కడ మా సైడ్ పెద్ద జాతర అండ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ అనమాట జాతరకి. ఎప్పుడన్నా మీరు చూసారా? ఒకవేళ ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉన్నారా? కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే వెళ్తున్నాము కొండేపికి. అయితే జాళ్ళపాలెం దాటేసాము. ఇలా పల్లెటూరు కదండి, ఇంక ఇలా గొర్రెలు, మేకలు, గడ్డి మోపులు, బర్రెలు ఇవే కనిపిస్తుంటాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్, రెస్టారెంట్స్ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. మొత్తం అగ్రికల్చర్ అనమాట. రోడ్ కట్ సైడ్ ఇటు సైడు బావ తీసుకెళ్తుంటాడు కదా ఎటన్నా. బావకల్లా రోడ్డు మీద ఉండవు, ఆ స్తంభాల మీద ఉంటాయి అన్నమాట. అవి చూసుకుంటూ ఉంటాడు, వైర్స్ ఎలా ఉన్నాయి, ఎలా కనెక్షన్ ఇచ్చారని. ఇక్కడ ట్రాక్టర్ కనపడుతుంది కదా, పొలం అయితే దున్నుతుందండి. ఎరువు పోసారు, కుప్పలు ఎరువు పోసారు, చూసే కనిపిస్తుంది మీకు. ఎరువు పోసి వర్షాలు పడే టైం కదా, సో పొలం దున్నైతే పెట్టుకుంటారు. మంచిగా వర్షాలు పడ్డప్పుడు విత్తనాలు వేసి పంట అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాయి. ఇదిగోండి గడ్డి మోపు అయితే వచ్చేసింది. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, నాకు బావకి ఆ కాలంలో మనుషులు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, 70-80 ఏళ్ళు అయినా సరే ఇప్పటికీ వాళ్ళు పనులకు వెళ్తున్నారు అని డిస్కషన్ అయితే అవుతుంది. అవును కదండి, అప్పుడు జొన్న కూడు, వరి కూడు, సంగటి ఇవే ఉండేవన్నమాట. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి ఏం లేవు. అండ్ ఇక్కడ చెరువు కనపడుతుంది కదా, అది పెద్ద కండ్లగుంట ఊరు. ఆ చెరువులోనే చేపలు పడతారంట. సో నాకు అనిపించింది, ఏంద్రా ఇంత గలీజ్గా ఉన్నాయి నీళ్ళు, దీంట్లో పడతారా, నేను తినను అని బావతో అయితే డిస్కషన్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బావ చిన్నప్పుడు చదువుకున్న హాస్టలా. ఇప్పుడు ప్రజెంట్ ఇది కూడా హాస్టలే. ఇప్పుడున్న జనరేషన్లో అయితే నాకైతే ఇప్పుడే నడుము నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి. అంతకాలం అయితే ఉంటామో లేదో కూడా తెలీదు. ఇప్పుడు ఫుడ్ అండి, అప్పుడు తిన్న ఫుడ్ అయితే ఇప్పుడు దొరకట్లేదు. అండ్ ఇక్కడ ఇటుక బట్టీలు అయితే కనపడుతున్నాయి కదా, అవైతే చూపిస్తున్నాను.
ఫుడ్ అంటే ఇప్పుడు చాలా అన్హెల్దీగా ఉంటుంది కదండి, ఫాస్ట్ ఫుడ్స్ అని బిర్యానీస్ వీటికి ఎక్కువ అలవాటు పడ్డారు. అండ్ ఇది టెంపుల్ అండి, కొండేపు వచ్చేసాము. అది మా ఊరి వాళ్ళు ఉంటారు అక్కడ పక్కన. అండ్ ఇదే సిటీ అయితే వచ్చేసామండి. మా ఊరికి దగ్గరలో ఉండేదంటే ఇదే కొండేపి. ఏమన్నా కావాలన్నా సరే ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాము. అండ్ ఇదిగోండి మెయిన్ వచ్చిందైతే దీనికే అండి, హనీ బ్యూటీ కేర్ అనమాట. ఐబ్రోస్ చేయించుకోవడానికి అయితే వచ్చాను. ఇదిగోండి వచ్చేసాను. పైన చూడండి వ్యూ ఎంత బాగుందో. ఈ చెట్టు తెలుసా అండి, ఇస్తరాకులు కుడతారు అనమాట ఈ చెట్టుతోటి. బాగుంది కదా వ్యూ. అయిపోయిందండి, ఐబ్రోస్ చేయించుకున్నాను. ఇంటికి వెళ్ళిపోతున్నాను. లేదు ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ తీసుకొని పద. ఫ్రూట్స్ తీసుకొని కారం తీసుకోవాలి, కారం అయిపోయింది. మొత్తం పింక్ పింక్ అయిపోయింది. చిన్నది గేట్ సౌండ్ వస్తుంది. చాలాసార్లు అలాగే అయింది నాకైతే. గేట్ పెట్టేశాను, వెళ్ళిపోతున్నాను. ఈ అక్క బాగా చేస్తుందండి, మేక్ ఓవర్ కూడా చేస్తుంది మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి. గోయింగ్. కుంకుమ లేదు, కుంకుమ ఉంటే బాగుండేది. కుంకుమ పెట్టుకోలేదు, ఎలాగో తీసేస్తాను అక్కడ బొట్టు అని చెప్పేసి. న్యాచురల్ పసుపు ఎంత, హాఫ్ కేజీ కేజీయా? డైరీ మిల్క్ చాక్లెట్, ఐస్ క్రీమ్ తీసుకుంటావు అవి? ఇంకా కలర్స్ లేవా చూడు వాటిలో. ఇక్కడైతే వరలక్ష్మి వ్రతం కదండి ఫస్ట్ది. సో ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను, కానీ బ్యాడ్ లక్ అండి. అన్నీ రెడీ చేసుకొని పూజ రేపనంగా నా ఫ్రెండ్ అయితే వెనకాలే వచ్చేసింది. నేను లేకుండా నువ్వు ఎలా పూజ చేసుకుంటావు, నేను చేసుకోని అని చెప్పేసి. సో అంత హ్యాపీగా కొనుక్కున్న ఫ్లవర్స్ వేస్ట్ అయిపోయినాయి అనమాట. పూజ ఏం జరగలేదు. సో ఇంకా పిల్లలకు పెట్టేశాను ఫ్లవర్స్ అన్నీ. ఎవరికైనా ఇలా జరిగి ఉంటుందండి, అన్నీ చేసేసుకున్న తర్వాత సడన్గా వచ్చి మన ఫ్రెండ్ అయితే వచ్చేస్తుంది కదా, అర్థమయ్యే ఉంటుంది లేడీస్కి అయితే. అంతేనండి, టోటల్ డిసప్పాయింటెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం అయితే మంచిగా చేసుకోవాలి అనుకుంటున్నాను. కేజీయా? ఎంత అండి కేజీ? వెళ్ళిపోతా అండి ఇక. డబ్బులు చెప్పు మరి, వేసేస్తుంది. కేజీ డబ్బులు ఇవ్వండి, కరెక్ట్గా తీసుకోవాలా? ఏంది బంగారం అండి, నువ్వు 300 భయపడిపోయినా. అరకేజీ యాపిల్ వద్దు, వద్దండి. రెండు రకాలు కలిపి ఏమంటున్నాం?
ఏమైంది? తప్పకుండా సరే ఆగు వేసేస్తుంది. ఆయన చూడండి లేపేసి తప్పకుండా ఇది బెటర్ బాగుంది అయ్యే తప్పకుండా నట్టుగా లేండి గట్టి వేయండి లోపల ఇంటికి పోయినట్టు పాప దాచిపెట్టేవాళ్ళ అన్నీ తింటున్నాడు ఒక్కొక్కటి. తీసుకోవడం దగ్గర తిండా ఎక్కువ ఇక్కడ. ఎందుకండి డబ్బులు ఏమన్నా అక్కడ గారిపోతున్నాయి ఇప్పుడు చూసే ఉన్నాయి ఫినిషా? అంత మొత్తం ఎంత చేసావా? 500 చేసి ఉంటుంది. ఇంకొద్దు ఏమవుతుంది అవి ఏవి తినరు. ఇది చూడు ఎంత కవర్కి నింపిందో. అంతే చూడు అయ్యో తెచ్చినావు డిస్కౌంట్ ఏమి ఇచ్చినావు? కాయ ఎక్కువ అందులో అన్నిటి మీద చూడండి పువ్వులతోటి పందిర్లా కట్టారు. భలే ఉంది. ఇక్కడైతే రిటర్న్ అయ్యామండి. సో ఏం చెప్తున్నానో కూడా నాకైతే గుర్తులేదు. మళ్ళీ సేమ్ అనమాట. గొర్రెలు అయితే కనపడుతున్నాయి. పల్లెటూరు కదా. అండ్ టెంపుల్ గురించి అయితే చెప్పాను కదండి. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం కదా. రిటర్న్ అయ్యేటప్పుడు ముందు నుంచి అయితే వెళ్ళొచ్చు, ఏం కాదు. అండ్ మనం వెళ్ళేటప్పుడే మొత్తం వెనకాల నుంచి రౌండ్గా వెళ్ళాలి. ఎవరో పూజ అయితే చేయించుకుంటున్నారండి. మండే అయితే జరుగుతుంది ఇక్కడ పూజలు. బ్రహ్మంగారి స్వామి మఠం అంటారండి. ఇక్కడ పెద్ద మఠం వేరే దగ్గర ఉంటుంది అండ్ ఇది చిన్న మఠం అంటారు. ఎంటర్ అయ్యాం మళ్ళీ. చెట్టు ఉన్నారు జనాలు. మేము వెళ్ళేదైతే ఇటు. చూసారు కదండి వీడియో మొత్తం. హింట్స్ అయితే ఇచ్చాను కదా నేను అక్కడక్కడ. సో ఎవరైనా మా ఊరు పేరు కనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చెయ్యండి. ఇదిగోండి ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. కొండకి వెళ్ళేసి ఏమేమి తెచ్చామంటే ఇవేమో ఫ్లవర్స్ తీసుకున్నాం దేవుడికి. శ్రావణ శుక్రవారం వస్తుంది కదా. ఇవి దేవుడికి ఫ్లవర్స్. అండ్ ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి. గ్రేప్స్ బనానాస్ అండ్ దానిమ్మ, యాపిల్, బనానాస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా కారం. ఇది ఎంత బావ? ఇది కేజీయా? ఇది కారం అండి. కూరలో వేసుకున్నది. మసాలా అన్నీ వేసి పడతారు అనమాట. మసాలా కారం. అండ్ ఇంకా ఇగో ఈ బల్బ్ అయితే తీసుకొచ్చారు. వెరైటీగా అయితే ఉంది. చిన్నగా బాగుంది, క్యూట్గా కదా. ఇంకా ఫైనల్గా 2 ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఈ బాటిల్స్ తీసుకున్నాము. 110 రూపీసా? 3 బాటిల్స్ 110. 100కి ఇచ్చేసారు. 110 చెప్పింది, 100కి అయితే ఇచ్చింది. అండ్ జెడ్ పౌడర్. మన డీమార్ట్లో మర్చిపోయే జెడ్ పౌడర్ తీసుకోవడం. ఇప్పుడు అయిపోయింది, తీసుకొచ్చాము. అండ్ అన్నిటికంటే ఫైనల్ నాకు నచ్చినది బావతో కొట్లాడి కొనుక్కున్నా ఈ బ్యాగ్ చూడండి అసలు ఎంత బాగుందో. చిన్న చిన్న పీకాక్. ఇదిగో పీకాక్ వచ్చేసి నాకైతే చాలా నచ్చింది. ఎటన్నా బయటకు వెళ్ళేటప్పుడు దాంట్లో మొబైల్ అలా చిన్న చిన్న వస్తువు అయితే వేసుకోవచ్చు. బాగుంది కదా. చాలా కలర్స్ ఉన్నాయి బట్ నాకు ఇదే ఎక్కువ అట్రాక్టివ్గా అనిపించింది. తీసుకొచ్చేసాను. అండ్ అయిపోయినాయి. ఇవే మా షాపింగ్ ఈరోజు. చిన్న షాపింగ్. ఎందుకంటే మళ్ళీ కందుకూరు వెళ్తాము, అప్పుడు పెద్ద షాపింగ్ ఉంటుంది. బాయ్ అండి.